అభిమాని దేవుళ్ళు లైక్ చేసి నాలుగు మంచి మాట్లాడుతున్నారు. ఓకే. దాన్ని బట్టి రాసేటోళ్ళు ఈ క్యారెక్టర్కి వీడు ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. ఓకే. నాకు నరేషన్ ఇచ్చిన తర్వాత ఇదేదో నేను చేయనిది లేదా కొత్తగా ఉంది లేదా ఏదో కొత్తగా ఏదో నేర్చుకోవచ్చు అనే ఫీలింగ్ నాకు కలిగితే ఇఫ్ ఇట్ ఇస్ స్ట్రైకింగ్ ఎనఫ్ న్యూ ఎనఫ్ నేను సైన్ చేస్తున్నా. సో ఆల్మోస్ట్ మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని చాలా డిఫరెంట్ Yeah. అంటే విలనిజం ఇలా ఉంటుందా, ఇలా కూడా చెయ్యొచ్చా అనేది సరికొత్త జర్నీ అని చెప్పొచ్చు. చాలా మంది కూడా ఫాలో అయ్యే. See, that exactly is my intention. అంటే విలన్ హీరో ఆ ట్యాగ్ కాకుండా ఎన్ని సంవత్సరాలు అదే ట్యాగ్లతో యాక్టర్ ఒక కంప్లీట్ యాక్టర్ అని ఒక ట్యాగ్ రావాలి, పొందాలి. అండ్ అన్ యాక్టర్ షుడ్ సర్ప్రైజ్ యూ ఎవ్రీ టైమ్ హీ అపియర్స్ ఆర్ షీ అపియర్స్ ఆన్ స్క్రీన్ అనేది నా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్. అంటే వీడు ఇంతే చేస్తాడరా అని అనిపిస్తే పోయింది. ఓకే. దెర్ ఇస్ నో ఫన్. ఓకే. అండ్ కొన్ని పాత్రలు అంటే క్యారెక్టర్స్ని చెప్పినప్పుడు రొటీనస్గా ఉంటుంది, మొనోటనీ ఉంటుంది, వినడానికి మనకి బోరింగ్గా ఉంటుంది, చేయడానికి. ఓకే. మనం ఏదో డబ్బులో ఇంకో ఫ్రెండ్షిప్ ఏదో ఒక రీజన్ చేసేసాం అనుకోండి, చూసే వాళ్ళకి సో ఆ రెస్పాన్సిబిలిటీ మనది నేను నమ్ముతా. నేను వాళ్ళు ఇచ్చే డబ్బులు, వాళ్ళు ఇచ్చే టైం, ఆడియన్స్ ఇచ్చే టైంకి వీ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. అండ్ వాళ్ళ డబ్బు కానీ టైం కానీ రెస్పెక్ట్ చేసి ప్రతిసారి వీడు ఉన్నాడ్రా చూద్దాం ఈ సినిమా అని అనుకుంటే దే షుడ్ ఓకే పైసా వసూలు అనే ఒక ఫీలింగ్ రావాలి.